శక్తి యాప్ వినియోగంతో ఓ యువతి అత్యాచార యత్నం నుంచి తప్పించుకున్న ఘటన మంగళగిరి రూరల్ పరిధిలో సంచలనంగా మారింది. విజయవాడ బస్టాండ్లో ఆటో ఎక్కిన యువతిని మంగళగిరి మండలం చినకాకాని సమీపంలో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నానికి పాల్పడగా ఆమె శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారమిచ్చింది. వెంటనే స్పందించిన మంగళగిరి రూరల్ పోలీసులు నిందితుడైన ఆటో డ్రైవర్ ఫణీంద్రను వెంబడించి పట్టుకుని యువతిని రక్షించారు. బెంగళూరు నుంచి అర్ధరాత్రి బయలుదేరి విజయవాడకు చేరుకున్న యువతిని గురువారం రాత్రి విజయవాడ బస్టాండ్లో ఓ ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటో మంగళగిరి దాటి చినకాకాని సమీపానికి చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన యువతి సమయోచితంగా శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని చేరవేసింది. సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెరిగట్ వెంటనే పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. ఈ క్రమంలో నిందితుడు పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ సిబ్బంది పాల్గొన్నారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన మహిళలకు ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, అలాగే వారికి ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా పోలీసులు ఇమీడియట్గా వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటుంది అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కేసు. 23వ తారీఖు అంటే మొన్న ఉదయం 10:30 గంటలకి ఒక 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్, ఈమె ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతుంది. ఈమె బెంగళూరు దగ్గర హోసూరులో ఇంటర్న్షిప్ కోసం వెళ్ళి మొన్న ఉదయం 10:30 గంటల సమయంలో హోసూరు నుండి బస్సులో కుప్పం వస్తుంది. అక్కడ కుప్పంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చి ఆ రోజు రాత్రి 1 గంట సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్లో దిగుతుంది. ఈమె స్వగ్రామం నంబూరు గ్రామం, పెదకాకాని మండలం. అయితే అక్కడ ఆమె తన ఇంటికి వెళ్ళడం కోసం ఆమె తండ్రికి ఫోన్ చేస్తే మధ్యలో పలానా సెంటర్కి రమ్మని చెబుతాడు. సరే అని ఒక ఆటో మాట్లాడుకుని అక్కడ వరకు ఈమె టోల్గేట్ వరకు మాట్లాడుకుంటుంది. ఈమె టోల్గేటు వెళ్ళే నేపథ్యంలో ఇతని యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం, ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం గమనించి ఈమె వెంటనే శక్తి యాప్ని అప్పటికప్పుడు ఆమె శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే డౌన్లోడ్ చేసినటువంటి యాప్ని వెంటనే ఉపయోగించడం జరుగుతుంది. దాంతో శక్తి యాప్ కంట్రోల్ రూమ్కి ఆ సమాచారం చేరుకుని అక్కడ నుండి మంగళగిరి రూరల్ ఎస్ఐ గారికి ఆ సమాచారం వస్తుంది. దాంతో ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ అలాగే సిఐ బ్రహ్మం వెంటనే దాని మీద స్పందించి వాళ్ళు టీమ్స్తో సహా వెంటనే ఆ ఆటోని వెంబడించగా అతను టోల్గేట్ సమీపానికి ముందే ఆటోని వదిలేసి పారిపోతాడు. తర్వాత అమ్మాయి దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అయితే ఆ అమ్మాయిని బెదిరించి అమ్మాయి దగ్గర 2,000 రూపాయలు సుమారు ఎక్స్ట్రార్షన్ కూడా చేస్తాడు. ఈ కేసుని వెంటనే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బ్రహ్మం, అలాగే రూరల్ ఎస్ఐ వెంకట్ మరియు రూరల్ స్టాఫ్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ రామలింగేశ్వరరావు, అంకంరావు, శ్యామ్, వీరయ్య వీళ్ళందరూ కూడా ఈ ముద్దాయిని వితిన్ 24 hours లోపలనే ఇతన్ని అరెస్ట్ చేయడం, అతను ఉపయోగించినటువంటి ఆటోని, అలాగే అతని యొక్క సెల్ ఫోన్ని, అదేవిధంగా ఆమె దగ్గర నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి 2,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి పంపిస్తున్నాము. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఆపద సమయంలో వారికి చాలా రక్షణగా ఉంటుంది. అదేవిధంగా నైట్ జర్నీ చేసేటప్పుడు
ఆ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. అలాగే దానికోసం ప్రత్యేకంగా ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. ఆ వెహికల్ కూడా వాళ్ళని పికప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళ గురించి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మా కుప్పం నుంచి బయలుదేరి విజయవాడ జంక్షన్కి వచ్చాను. అక్కడ నుంచి ఏమైందంటే డాడీ కాల్ చేస్తే ఆటో ఎక్కిరమ్మా అక్కడ దాకానని అన్నారు. ఓకే అని చెప్పేసి బస్ స్టాండ్ వరకు ఆ తాతయ్య బాగానే తీసుకొచ్చారు, ఏం మాట్లాడకుండా. సరే అని అనుకున్నాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డాడీ కాల్ చేస్తే డాడీ అన్నారు బస్ ఎక్కిరమ్మా అంటే సరే అని చెప్పేసి నేను ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి కదా అవి ఎక్కుదామని చెప్పేసి వెళ్తే మేము దింపము, ఆడపిల్లలు మేము ఈ టైంలో దింపము, కావాలంటే మేము బస్ స్టాండ్లో దింపాం, గుంటూరు బస్ స్టాండ్లో అని అన్నారు. లేదు సార్ మా డాడీ వచ్చేసారు అక్కడ దింపండి అని అంటే మీ డాడీ ఉంటే దింపుదాము లేదంటే దింపము అని అన్నారు. మా డాడీ ఏమో ఇంకా నేను వస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఈలోపు మరి సీట్లేమో ఖాళీ లేవు లోపల బస్సులో. సరే అని చెప్పేసి బస్ దిగేసా. ఇంక నాకు ఏడుపు వచ్చేసి ఇంక నాకు ఆ టైంలో డాడీ హెల్త్ బాగోక ఇలా పడుకున్నారు, మరి నా పరిస్థితి ఎలా అని చెప్పేసి నేను ఇంకా నాకు బాధ వేసేసి అక్కడ బస్ స్టాండ్లో చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూర్చొని వెళ్దాము అని అన్నా ఎవరు ఆడవాళ్ళు లేరు. ఇంకా సరే అని చెప్పేసి ఆ భయంలో నాకు అన్ని ఏడుపు వచ్చేసి ఏడుస్తుంటే నా ఎదురుగా నుంచొని మేడం ఎక్కడి దాకా వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. నేను ఇలా గుంటూరు టోల్గేట్ దాకా వెళ్ళాలి అని అంటే మేము తీసుకెళ్తాను వస్తారా, ఈ టైంలో మరి ఏముండవు కదా, రండి పర్లేదు మీరు వెళ్ళండి నేను రాను, ఏదో బస్ ఎక్కేళ్తాను నేను అంటే పర్లేదులేండి ఏడుస్తున్నారు కదా పర్లేదు రండి అని చెప్పేసి నా ఎదురు నుంచుంటే నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి, మీరు వెళ్ళండి, నాకు ఒకవేళ నేను కావాలంటే నేను ఎక్కుతాను మీ ఆటో అని అంటే నా ఎదురు నుంచున్నారు. ఇంకా వెళ్ళట్లా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి దగ్గరికి వస్తుంటే ఇంకా మీరు రండి నేను తీసుకెళ్తాను అన్నాను. ఇలా మరి ఎక్కువ బస్సులు లేవు, మరి ఏ బస్సును అడిగినా తీసుకెళ్ళను అంటున్నారు. ఏ బస్సును అడిగినా కానీ ఒకలా రెస్పాండ్ అవ్వట్లేదు, ఒకలా రెస్పాండ్ అయితే ఇలాగా చెప్తున్నారు మీ నైట్లో దించము అని. సరే అని చెప్పేసి ఇక నేను ఆటో దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంక నేను బయటకు వచ్చేసి డాడీతో మాట్లాడుతా ఇక ఈ యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను. నా శక్తి యాప్లో నేను రిజిస్టర్ అయిపోయాను. వెరీ గుడ్. అక్కడే విజయవాడ బస్ స్టాండ్ దగ్గరే నేను అయ్యాను. అవ్వగానే నేను ఆటో ఎక్కగానే ఏంటి మేడం ఫోటో తీసుకుంటున్నారా ఏంటి బ్యాక్ సైడ్ నుంచి ఆటోది అని చెప్పేసి అన్నాను. అదేం లేదు ఏం లేదండి మామూలుగానే పేరెంట్స్తో మాట్లాడుతాను బయట అని చెప్పేసి అన్నాను. అంటే లేదు చెప్పండి మేడం నేను అలాంటి వాడిని నేను కాదులేండి నేను బాగానే తీసుకెళ్తాను అన్నాను. సరే మీరు నడపండి అని అంటే ఏ టైంలోనైనా మీరు ఏడుస్తున్నారు అని చెప్పేసి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అన్నారు. సరే పదండి మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి సైలెంట్గా అని కూర్చున్నాను. నేను కూర్చుంటే ఇంకా మాట్లాడుతున్నారు మేడం మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవమాకండి, మీరు ఏడిస్తే క్యూట్గా ఉంటున్నారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఇంకా నాకు అది కొంచెం భయం వేసి హైవే ఎక్కగానే ఇంక నాకు కొట్టేశాను. ఇంకా ఇదేదైతే అది అయిపోయింది అని చెప్పేసి స్టార్ట్ నొక్కేసాను. అది నొక్కగానే ఇక ఫోన్లు వచ్చేసి ఫోన్ రాగానే ఏంటి మేడం ఏంటి అనుకోవాల్సి వస్తున్నాయి మీకు, ఏంటి అంత భయపడుతున్నారు ఎందుకని అని చెప్పేసాను. మా ఫ్రెండ్స్ అలా మీరని చెప్పలేదు, పోలీసులు అని చెప్పలేదు. నేను పోలీసు అని చెప్తే మళ్ళీ ఎక్కడ ఇదైపోద్దా అని చెప్పేసి నేను చెప్పకుండా సైలెంట్గా మా ఫ్రెండ్స్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ చేస్తున్నారు, మా ఆడపిల్లం కదా ఇలా వెళ్తున్నాం కదా అందుకని చెప్పి చేస్తున్నారు అని అంటే పర్లేదు మేడం నేను తీసుకెళ్తాను, జాగ్రత్తగా తీసుకెళ్తాను, మీకు ఏ భయం లేదు అని చెప్పేసి కొంచెం స్పీడ్ పెంచుతున్నారు, స్లో చేస్తున్నారు. అదే నేను 40లో వెళ్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. నవ్వటం అంటే ఏం లేదు, మామూలు చూస్తున్నారు మాట్లాడుతున్నారు. ఇంకా నాకు కొంచెం తేడా అనిపించింది. ఇంకా తేడా దాంట్లో మళ్ళీ మీరు నా ఏడిస్తే క్యూట్గా ఉన్నారు, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చేస్తారు, మీరు ఎందుకు వెళ్ళారు, మీ ఫాదర్ ఏంటి అది అని నన్ను వివరాలు అడుగుతున్నారు. ఇంకా నేనేంటంటే మా ఫాదర్ అడగగానే ఇంకా నేను ఎక్కడ మా ఫాదర్ మామూలు కూలి అని చెప్పి ఎక్కడ ఇదైపోతానని మా డాడీ పోలీస్ అని చెప్పాను. ఇంకా పోలీస్ అని చెప్పగానే కొంచెం దూరం వచ్చింది. పోలీస్ అయితే జీప్ వేసుకొని వస్తారు కదా నీకోసము, ఎందుకని రాలేదు, మీ డాడీ అయితే వస్తారు కదా వాళ్ళకంటే పనులు ఉంటాయి కదా అందుకని చెప్పి రాలేదు అని చెప్పేసి నేను అన్నాను. ఇంకా సార్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను సార్ వాళ్ళతో
నార్మల్గా మాట్లాడాను. సార్ వాళ్ళు కొంచెం ఏమ్మా ఏమైనా ఇబ్బందా అంటే ఉంది సార్ అన్న. అంటే సరేనమ్మా మీకు కాల్లో ఉండమంటారా అంటే అవునండి సార్ అని చెప్పేసి అన్నాను. ఇంకా కాల్లో ఉన్నారు. ఇంకా అప్పటికి వాళ్ళకి తెలియలే ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయి, ఏంటి ఇలా వస్తున్నాయి. వాడు మాత్రం కట్టు మారుతూనే ఉన్నాడు, నిన్ను మాట్లాడబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. మాట్లాడండి, ఒక ఫ్రెండ్ లాగే చూడండి నన్ను, ఏం పర్లేదు అని ఎట్లా చూడాలంటే ఫ్రెండ్ లాగా చూడండి. ఫోన్ నెంబర్ ఇచ్చాడా? ఫోన్ నెంబర్ ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి, కావాలంటే నా మీద కంప్లైంట్ ఇచ్చుకోండి, కేసు పెడతారా పెట్టుకోండి అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. ఇదన్నీ ఎందుకులేండి మీరు ఇంకా అవి నేను తీస్తుంటే ఇంకేమన్నా కర్చీఫ్స్ కానీ అలా తీస్తున్నారేమని భయం వేసింది నాకు. ఆ టైంలో తీసి నా చేతికి ఇవ్వగానే విజిటింగ్ కార్డ్ ఇవ్వగానే ఇందులో మళ్ళీ ఏమన్నా ఉండిద్దామని చెప్పేసి నేను తీసుకోవడానికి కూడా భయపడ్డాను. పర్లేదు తీసుకోండి అని అన్నారు. తీసుకోండి అంటే లేదు నాకు వద్దు అని చెప్పేసి నేను వెనకాడాను. ఇంకా పర్లేదు తీసుకోండి మేడం తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. సరే అని చెప్పి నా చేతిలో పెట్టుకొని ఇంకా నేను సార్ వాళ్ళు కాల్ చేసిన తర్వాత ఇంకా ఆ కాల్ నా చేతిలో పట్టడానికే ఉంటే ఏంటి మేడం వీడియో తీస్తున్నారా ఏంటి, వీడియో తీస్తున్నారా అని వాళ్ళు ఇచ్చి అబ్బాయి అలాంటిది ఏం లేదు, మాకు అలాంటి అలవాట్లు లేవంటే అది నేను అంతగా చూడలేదు సార్. మీరు మాట్లాడి ఫోన్ చేసినప్పుడు కొన్ని ఏరియాస్ చెప్పాను కదా, అక్కడక్కడ ఏరియాస్లో స్లో చేసేస్తున్నారు. కాల్ వచ్చిందనగానే కొంచెం స్లో చేస్తున్నారు. కాల్కి ఇలా దించగానే ఫోన్ ఇవ్వండి అంటే ఫాలో చేస్తున్నా. అక్కడ ఆపోయాడు చెట్ల దగ్గర ఆపోయింది. నేను అంత గమనించు అదేమనంటే ఇదిగోండి టోల్ గేట్ వచ్చేసింది అని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఫోన్ ఇవ్వండి ముందుంటారు మా డాడీ, మీరు ఫోన్ ఇవ్వండి అని అంటే కొంచెం దూరంలో ఉండగానే అక్కడ టర్నింగ్ ఇక్కడ కాదు టర్నింగ్ లో ఉంటది కదా, అక్కడే చెప్పారు నాకు. అంటే ఇట్లా తీసుకుని ఇట్లా వెళ్ళే టర్నింగ్ ఒకటి అక్కడ అన్నారు. ఇంకా ఇదేగా నీతో మాట్లాడి నీతో చేయాలని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఫ్రెండ్గా భావించమని నవ్వుతే బాగుంటామని అంత చెప్పి కొంచెం జాగ్రత్తగా అతను వేరే మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంతేగా తల్లి? అంతేనా? భయం వేసింది. వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉంది అంతే కదా. నైట్ పూట నుంచి ఆటో ఆపోయాడు, ఆటో స్లో చేసి నేను పక్క తీసుకెళ్ళిపోయాడు అంతే కదా. అమ్మ నాయాడు. సరే అమ్మ వెరీ గుడ్, ఇట్లా మంచి పని చేస్తావు తల్లి. ఆ విధంగా శక్తి యాప్ ద్వారా నువ్వు ఈరోజు సేవ్ అయ్యి అంతే కదా. వెరీ గుడ్ అమ్మ, జాగ్రత్త. ఇదే విధంగా ఉండాలి, నువ్వు కూడా 10 మంది చెప్పాలి ఓకేనా. వెరీ గుడ్.